ప్రవాస నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన సంఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. ఇక భద్రాచలంలోని చంపిడి దిగువ ఏరియాకి చెందిన సంధ్య నొప్పులు రావడంతో అత్యవసరంగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో వెళ్లింది. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు ఎవరూ లేక కొత్తగూడెం తీసుకువెళ్లాడని సిబ్బంది తెలిపారు. అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో చికిత్స అందించాలని కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వినలేదు. దీంతో రాత్రి 1 గంట సమయంలో గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ప్రసవం తర్వాత ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు. చాలా రోజులుగా వైద్యులెవరూ సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు తెలిపారు. ఈ మేరకు ఎంపీ బలరాం నాయక్ను ఆసుపత్రి ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి సుమారు 1 గంట సమయంలో ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతోటి వర్షంలో నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే నేను ఆ సమయంలో కొంచెం లేచి నుండి బయటికి తీసుకొని ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే ఆ టైంలో డ్యూటీ డాక్టర్ ఎవరూ లేరని చెప్పి అప్పటికే ప్రసవానికి రెడీగా ఉన్నారు ఆ అమ్మాయికి చికిత్స చేస్తానికి కూడా ఎవరు లేనందువలన చాలా ఇబ్బందికి గురయ్యి ఆటోలోనే ఆ అమ్మాయి ప్రసవించినది. తర్వాత నేను తీసుకెళ్ళి లోపల అడ్మిట్ చేసి తర్వాత బేబీని అంతా క్లీన్ చేసి పెట్టాము. కానీ అలాగా ఆ టైంలో ఒక ఆడ మనిషికి కూడా అర్ధరాత్రి ప్రసవిస్తానికి కూడా ఇది లేదు. ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ని 24 గంటలు కూడా కొంచెం ప్రజలకు దగ్గరలో ఉండేటట్టు చూడాలని కోరుతున్నాను. మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత నిర్లక్ష్యంగా ఎప్పటి నుంచి నేను అడుగుతున్నాను, వచ్చి ఎప్పటి నుంచి అడుగుతున్నానండి. పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం